వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మండల మహాసభలు, నియోజకవర్గ మహాసభలు, పట్టణ మహాసభలు ప్రారంభమయ్యాయి. అదే ఈ మహాసభలన్నీ పూర్తయిన తర్వాత 26 జిల్లాల మహాసభలు కూడా పూర్తి చేసుకొని ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి, ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, భవిష్యత్తులో పార్టీ నిర్వహించబోయే పోరాటాల గురించి సమగ్రంగా చర్చించి ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తారు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాల మహాసభలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ వరకు చండీగఢ్ నగరంలో సిపిఐ జాతీయ 25వ మహాసభలు ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని కూడా మనం చేస్తాం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, లేటెస్ట్గా చూస్తే ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను వారందరూ కూడా అంతం చేయడానికి ఈరోజు పెద్ద ప్రయత్నం జరుగుతుంది. నిన్న రాజస్థాన్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా గంభీరమైన మాటలు మాట్లాడారు. అసలు మొత్తం పాకిస్తాన్ అంతా వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ అబ్దుల్లో పెట్టినామని చెప్పారు. నాకు అర్థం కాలే. పహల్గామ్ ఘటనలో 26 మంది అమాయకులు చనిపోయారు టెర్రరిస్టులు వారి దాడిలో. మరి ఈ 26 మందిని చంపిన టెర్రరిస్టులను వాళ్ళు ఎవరైనా మీరు పట్టుకోగలిగారా? ఇది జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ 22వ తేదీ నాడు జరిగింది. ఇవాళ నెల తర్వాత మీరు గంభీరమైన ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు అంతే, మీరు పట్టుకున్నది లేదు. తర్వాత మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ స్పష్టంగా కనపడతా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ఆయన పర్యటన ఉంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకు సమాచారం ఇచ్చారు. అయ్యా మీరు రావద్దండి, టెర్రరిస్టుల కదలికలు ఉన్నాయి, కాబట్టి మీ ప్రాణానికి ప్రమాదం ఉంది, మీరు ఇక్కడికి రావద్దంటే ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. ఆయన తన ప్రయాణాన్ని ఎందుకు రద్దు చేసుకున్నాడు, ఇంటెలిజెన్స్ నివేదిక ఏమిటి అనే విషయాన్ని ఆ టూరిస్టులకు చెప్పింటే వారు కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని ఉండేవాళ్ళు కదా. మీ మాదిరి దానికి వదిలేసావు. నువ్వు బయట పెట్టలే వాస్తవాలు. పైగా యుద్ధం అన్నావు. మొత్తం దేశమంతా యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసావు. యుద్ధం చేసింది ఏముంది? చేశావా యుద్ధము? ఆ చేయకపోలే దాన్ని విరమించేదన్నా నువ్వు స్వతంత్రంగా విరమించావా నేను అడుగుతాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడ పాకిస్తాన్ని బెదిరించాడు, ఇక్కడ ఇండియాని బెదిరించాడు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రకటించాడు, నేను 2 దేశాలకు చెప్పాను మీరు యుద్ధం విరమించమని చెప్పాను, మీరు యుద్ధం విరమించకపోతే మీతో వ్యాపార లావాదేవీలు ఉండవు, వాణిజ్యాన్ని బంద్ చేస్తానని చెప్తే అప్పుడు వారు విరమించారని చెప్పి చాలా క్లియర్గా ట్రంప్ చెప్పాడు. మరి ట్రంప్ చెప్పిన వ్యాఖ్యల పైన ప్రధాని నరేంద్ర మోడీ నీవు ఎందుకు దాన్ని ఖండించడం లేదని నేను అడుగుతాను. ఎందుకు మీరు ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇవ్వాలా? ఆనాడు ట్రంప్ చెప్పిన వెంటనే అది కరెక్ట్ కాదు, మేము పాకిస్తాన్ మాట్లాడుకుని యుద్ధ విరమణ చేశాము అనే మాట నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పలేదని నేను అడుగుతాను. తిరువురు నియోజకవర్గ 2వ మహాసభ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా తిరువురు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటిది ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య చింతలపూడి ఎత్తిపోతల పథకం. ఉన్నటువంటి ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రులు, ఇరిగేషన్ మంత్రులు మేము కంప్లీట్ చేసేస్తున్నాము తిరిగి అని చెప్పారు. కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత 5 జిల్లాలకు సంబంధించిన 15,000 ఎకరాలకు పైగా సాగు భూమి నిర్లక్ష్యానికి గురై లాకులు తుప్పుపట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వాన ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించడం జరిగింది.
ఆనాడు ప్రభుత్వం వాగ్దానం చేసింది, ఖచ్చితంగా మేము ఈ పథకాన్ని పూర్తి చేస్తాము అని చెప్పి. కానీ ఈనాటి వరకు కూడా నిన్నగాక మొన్న బడ్జెట్లో 30 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయింపు చేసింది. అంటే చెడిపోయినా, పాడైపోయినా, తుప్పుపట్టిపోయినా, ధ్వంసమైపోయిన లాకులు రిపేరు కూడా రానటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఆ వైపుగా 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్, ఏలూరు, అలాగే ఇంకా పక్క అనేక 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం, 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేయడాన్ని ఈ మహాసభ గర్హిస్తుంది. భవిష్యత్తులో పోరాటాలకు సన్నద్ధమయ్యేటువంటి పరిస్థితి. అలాగే రెండవది, తిరువూరు నియోజకవర్గానికి 80 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మారినా కూడా కృష్ణా జిల్లాల సరఫరా లేదు, తాగునీరు లేదు. సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ని తాగి కలుషితమైనటువంటి వాటర్ని, విషాన్ని మింగుతూ తల్లి గర్భంలో నుంచి వచ్చేటువంటి గర్భస్థ శిశువు కూడా విషపు నీళ్ళతో బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. దానివల్ల సిపిఐ పోరాట ఫలితంగా, పాదయాత్ర ఫలితంగా, అనేక రాజకీయ పార్టీల పోరాట ఫలితంగా ఈ రోజున ప్రభుత్వం దిగువచ్చి కొండూరు వరకు మే నాటికి మంచినీళ్ళు సప్లై చేస్తామని చెప్పాడు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మేము రామకృష్ణ గారు మేమంతా కలిసాం. ఇవాళ కేవలం మేము సగంలోనే చెప్తున్నాం. సిపిఐ పోరాట ఫలితంగా కొరపర ద్రవ్యాల నుంచి 50 కోట్ల రూపాయలతోటి కొండూరు మండలం వరకు కూడా, కొండూరు పట్టణం వరకు కూడా ఇవాళ పైప్ లైన్స్ వస్తున్నాయి. అంటే త్వరితగతిన పూర్తి చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సిపిఐ పోరాట ఫలితం అని చెప్తున్నాం. కట్లేరువాగు పొంగింది, కట్లేరువాగు బ్రిడ్జి పాడైపోయి ఎంతకాలమైంది, ఇంతవరకు ఆ బ్రిడ్జి నిర్మాణం చేయదు. ఇప్పుడే మేము వచ్చాం, రామచంద్రపురం రోడ్డు ధర్నా చేశాం, కిలోమీటర్ల వరకు రామచంద్రపురం రోడ్డు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి ఇంటి ముందు రోడ్డే అది. అంటే వాళ్ళ నాయకుల ముందు రోడ్లే సరి చేసుకునేటువంటి పరిస్థితి. చాలా సిగ్గుపడాలి. గోపాలపురం క్వారీని తవ్వేస్తున్నటువంటి పరిస్థితి, అక్రమంగా సహజ సంపదను దోచుకుంటున్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు నాయుడు మానసపుత్రిక ఉచిత ఇసుక పథకం, ఆ ఉచిత ఇసుక పథకం పక్కదారి పెడుతున్నది. ఎవరైతే కంచే చేను మేస్తే అన్నట్టుగా పాలకులే భక్షకులుగా మారి 26 మార్గాల గుండా తిరువూరు నియోజకవర్గం నుంచి తెలంగాణకి అక్రమ సరఫరా సాగుతూ ఉంది. దీన్ని ఖండించేటువంటి వాళ్ళు లేరు, పాత్రికేయంగా మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ మహాసభలో చెప్తున్నాం. ఖచ్చితంగా ఉచిత ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకుంటాం. చంద్రపోటి ఎత్తిపోతల పథకం దాని సాగుకి 15,000 ఎకరాల ఆయకట్టుని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలని అడ్డుకుంటాము. దానికి పోరాటం చేస్తాం ఖచ్చితంగా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.